హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎలక్ట్రికల్ కెటిల్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది మా ఇంట్లో ఉండేది 1.8 లీటర్స్ ప్రెస్టేజ్ కంపెనీది. ఈ ఎలక్ట్రికల్ కెటిల్ వచ్చేసి అది సడన్గా వర్క్ చేయడం ఆగిపోయింది, హీట్ అవ్వడం లేదు. మనకి కరెంట్ మీద మినిమం జనరల్ నాలెడ్జ్ ఉన్న ఏ ఒక్కరైనా కానీ ఎలక్ట్రికల్ కెటిల్ రిమూవ్ చేసి వాళ్ళే రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఫేసు, న్యూట్రల్, ఎర్త్ ఈ మూడు వాళ్ళకి ఐడియా ఉంటే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏదైతే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉందో ఆ స్విచ్ అనేది మనకి జనరల్గా మార్కెట్లో దొరుకుతుంది. మన స్విచ్ అయితే ఇల్లు అడిగితే వాళ్ళు ఇస్తారు. నాకు 100 రూపీస్ పడింది ఆ స్విచ్ ఒక్క ప్రాబ్లం వల్ల నాకు ఇండికేషన్ రాలేదు, హీటర్ అవ్వలేదు. ఆ స్విచ్ రీప్లేస్ చేసిన తర్వాత చెకింగ్ చేశాను, నీట్గా నాకు వర్కింగ్ అయింది. ఆటోమేటిక్గా ట్రిప్ కూడా అయింది. అది ట్రిప్ అయ్యేంత వరకు అయితే యూజ్ చేయగలండి ఫ్రెండ్స్.